సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్న విదేశీ గురువు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ వీడియో. మహాకుంభమేళాలో సత్యయుగం నుండి వచ్చినట్లుగా కనిపిస్తున్న సన్యాసి, 7 అడుగుల పొడవు, నుదుటిపై తిలకం, నేపాల్ గుహలలో దీర్ఘకాల తపస్సులో లీనమైన వీరుడి రూపం, భగవంతుడు పరశురాముడిని పోలిన సౌందర్యం, శరీరంపై రుద్రాక్షమాల, మహాభారత యోధులను పోలిన దృఢమైన శరీరం. ఈ వీర విదేశీ సన్యాసి మహాకుంభమేళాకు చేరుకున్నాడు. ఈ విదేశీ సన్యాసి గురించి తెలుసుకుందాం. అలెగ్జియాసిన్ రష్యాకు చెందిన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తన స్వయం కృషితో ఉన్నత స్థానాలను అందుకున్నాడు. రష్యాలో 2 రాష్ట్రాలకు మేయర్గా పనిచేశాడు. రష్యన్ ఎయిర్ స్పేస్ డైరెక్టర్గా పనిచేశాడు. పేదరికం మరియు సంపదను చూశాడు. జీవితంలో అన్ని కోణాలను చూశాడు. జీవితంలో అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, అన్నింటిని వదులుకొని దైవభక్తిలోకి ప్రవేశించాడు. ఆత్మప్రేమ గిరిగా సనాతన నామాన్ని, సనాతన దీక్షను గురువుగా సన్ పైలట్ బాబా గారి సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు. 30 ఏళ్లుగా శివుడి సాధనలో నిమగ్నమై జీవిస్తున్నారు. శివభక్తుడిగా చాలా ప్రసిద్ధి చెందాడు. ఆత్మప్రేమ గిరి గారు తన జీవితంలో అనేక అలౌకిక అద్భుతాలను చూశాడు మరియు తన గురువుకు పైలట్ బాబా యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి చాటుతున్నాడు. ఇంకా నేపాల్ గుహలలో ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆత్మప్రేమ గిరి గారు ఎంతోమందికి తన జ్ఞానాన్ని నేర్పుతున్నారు. ఈ సాధువు మహాకుంభమేళాకు తన శిష్యులతో కలిసి వచ్చారు. ఇక్కడే కొన్ని రోజులు శివధ్యానంలో గడుపుతున్నారు. మహారుషులు, మహాపురుషులు, ఎందరో మహానుభావులు ఈ మహాకుంభమేళాను దర్శించుకుంటున్నారు. పుణ్యభూమిలో పుట్టిన అదృష్టవంతులం మనం. మన ధర్మాన్ని గౌరవిస్తూ, కాపాడుతూ ముందుకు సాగుదాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.